సృష్టించి రాజకీయ పబ్బం కోసం గడుపుకునే కొన్ని పార్టీలు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్నదమ్ములాగా చూసింది ఎప్పుడైనా కూడా. కేసీఆర్ గారు ఇవాళ మన ముస్లింలు ఎంత గొప్పగా గౌరవిస్తున్నారో ఆలోచన లేదు. ఇవాళ హిందువులకు దసరా పండుగ రోజు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినట్టుగా ఇవాళ రంజాన్ రోజు మన పేదవాళ్ళ కోసం మన కోసం పండుగ సందర్భం కూడా ముస్లింలు చాలా మంది పేదవాళ్ళు చెప్పి ఇవాళ బట్టలు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ ముస్లింలు కూడా చాలా మంది కుటుంబ నియంత్రణ చేసుకో, ఎందుకంటే దేవుడు ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకోవాలని ఒక విశ్వాసాన్ని కలిగిన వాళ్ళం కాబట్టి దాని పేరు మీద గతంలో 22% గతంలో ఉంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సీలింగ్ తీసేసి ప్రతి వ్యక్తికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవాళ 6 కిలోల బియ్యం ఇచ్చడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఎక్కువ లబ్ధి జరిగింది మన ముస్లిం సమాజం విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని చెప్పి ఇలా కార్ ఒక స్కీమ్ తీసుకొచ్చి కార్ అండ్ డ్రైవర్ ఆ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ పేదవాళ్ళు కూడా అందరికీ కూడా ఇవాళ వెహికల్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మన ప్రభుత్వం చేపట్టింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంటుంది. ఎవరైనా మన వాళ్ళు దుబాయ్కో అరబ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మనకు ఒక పెద్ద ఉద్యోగాలు చేయాలంటే మనం వేరే కంట్రీకి వెళ్ళి అరబ్ కంట్రీస్కి వెళ్ళి మనం ఉద్యోగాలు చేసిన ఖర్చు దుబాయ్కి వెళ్ళి మన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అప్పటి నుంచి మనకు సంబంధాలు ఉంటాయి. అటు పోదామంటే మనకు ఎవరు సహకరించవాలేరు ఈ రోజుల్లో కూడా. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైనా అరబ్ కంట్రీస్లో కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ చదువుకోవడానికి మన పిల్లలు పోయేస్తే ఇలా ముఖ్యమంత్రి విదేశీ విద్యార్థి పథకాలు సృష్టించి రాజకీయ పబ్బం కోసం గడుపుకునే కొన్ని పార్టీలు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్నదమ్ములాగా చూసింది ఎప్పుడైనా కూడా. కేసీఆర్ గారు ఇవాళ మన ముస్లింలు ఎంత గొప్పగా గౌరవిస్తున్నారో ఆలోచన లేదు. ఇవాళ హిందువులకు దసరా పండుగ రోజు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినట్టుగా ఇవాళ రంజాన్ రోజు మన పేదవాళ్ళ కోసం మన కోసం పండుగ సందర్భం కూడా ముస్లింలు చాలా మంది పేదవాళ్ళు చెప్పి ఇవాళ బట్టలు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ ముస్లింలు కూడా చాలా మంది కుటుంబ నియంత్రణ చేసుకో, ఎందుకంటే దేవుడు ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకోవాలని ఒక విశ్వాసాన్ని కలిగిన వాళ్ళం కాబట్టి దాని పేరు మీద గతంలో 22% గతంలో ఉంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సీలింగ్ తీసేసి ప్రతి వ్యక్తికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవాళ 6 కిలోల బియ్యం ఇచ్చడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఎక్కువ లబ్ధి జరిగింది మన ముస్లిం సమాజం విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని చెప్పి ఇలా కార్ ఒక స్కీమ్ తీసుకొచ్చి కార్ అండ్ డ్రైవర్ ఆ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ పేదవాళ్ళు కూడా అందరికీ కూడా ఇవాళ వెహికల్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మన ప్రభుత్వం చేపట్టింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంటుంది. ఎవరైనా మన వాళ్ళు దుబాయ్కో అరబ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మనకు ఒక పెద్ద ఉద్యోగాలు చేయాలంటే మనం వేరే కంట్రీకి వెళ్ళి అరబ్ కంట్రీస్కి వెళ్ళి మనం ఉద్యోగాలు చేసిన ఖర్చు దుబాయ్కి వెళ్ళి మన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అప్పటి నుంచి మనకు సంబంధాలు ఉంటాయి. అటు పోదామంటే మనకు ఎవరు సహకరించవాలేరు ఈ రోజుల్లో కూడా. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైనా అరబ్ కంట్రీస్లో కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ చదువుకోవడానికి మన పిల్లలు పోయేస్తే ఇలా ముఖ్యమంత్రి విదేశీ విద్యార్థి పథకాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది స్కీమర్ పని భద్రత కల్పించాలి. 4వ తరగతి ప్రభుత్వం సౌకర్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వ్యక్తి చాకరీ చేసుకుంటూ నయా పైసా పెంచిన కేంద్ర ప్రభుత్వ వైఖరి నరేంద్ర మోదీ ఇవ్వడం తప్ప ఒక్క నయా పైసా పెంచిన కేంద్ర ప్రభుత్వ వైఖరి సిఐటియు ఏఐటిసి సంఘాల ఐక్యత పోరాడతాం కనీస హక్కుల కోసం, పోరాడతాం స్కీమ్ వర్కర్ల పని భద్రత కోసం, పోరాడతాం స్కీమ్ వర్కర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి లక్షలాది మంది స్కీమ్ వర్కర్లకు అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్రంలో కోట విధిస్తున్న జగన్ ప్రభుత్వ వైఖరి, జగన్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరి. స్కీమ్ వర్కర్లను వర్ధిల్లాలి ఏఐటిసి సిఐటి సంఘాల ఐక్యత. అంగన్వాడీ ఆశా మధ్య స్కీమ్ వర్కర్లందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాన్ని వర్ధిల్లాలి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి
ఈరోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము అట్లే మిగతా ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న వాళ్ళు అవుట్ సోర్సింగ్ అందరూ పెద్ద మొత్తంలో సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 7.5 సంవత్సరాలుగా ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా స్కీమ్ వర్కర్స్ పెంచిన పాపాన పోలేదు. పెంచకపోగా ఏవైతే వాళ్ళకున్న హక్కులు ఉన్నాయో అవన్నీ తీసేసి పని భారం పెంచి చివరికి వాళ్ళని ప్రైవేటీకరణ చేసే ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందుకని దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాము. మాకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా స్కీమ్ వర్కర్స్ ను గుర్తించాలని చెప్పేసి ఆ రకంగా అదే కాకుండా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళకి కల్పించాలని, బీమా సౌకర్యం కూడా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెక్కలు ముక్కలు చేసుకుని 60 సంవత్సరాలు పనిచేస్తే కనీసము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకుండా, అట్లాగే పెన్షన్ కూడా లేకుండా, పిఎఫ్ లేకుండా, ఈఎస్ఐ సౌకర్యం లేకుండా అతి దుర్మార్గంగా దోపిడీ చేసి వెట్టి చాకరీ చేయించుకుంటున్నావి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకని మేము దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాము. ఏవైతే మా కోరికలు ఉన్నావో ఈ కోరికలు వెంటనే అమలు చేయాలని, లేదంటే మాత్రము ఖబర్దార్ అని చెప్పేసి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి కానీ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మేము చెప్పదలుచుకున్నాము. 3 నెలలు చెల్లించుకోక తప్పదు రాబోయే ఎలక్షన్లో అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు గత 45 సంవత్సరాల నుండి అంగన్వాడీ వర్కర్స్ అతి తక్కువ గౌరవ వేతనంతో హానరోరియం పేరుతో 175 రూపాయలు మొదలుకొని అనేక పోరాటాల ఫలితంగా నేడు మరి గౌరవ వేతనం 11,500 రూపాయలు ఇస్తూ మరి పనిచేస్తున్న సందర్భంలో మరి కేంద్ర మంత్రులు 5 లక్షల రూపాయలు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు 3 లక్షల రూపాయలు వేతనాలు తీసుకొని పనిచేస్తూ మరి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు స్కీములు విజయవంతం కోసం నిత్యం నిరంతరం పనిచేస్తున్నటువంటి వీరందరి మరి శ్రమను దోచుకుంటూ వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేకుండా, కోవిడ్ విధుల్లో చనిపోయిన వారికి ఇప్పటిదాకా కూడా 1 రూపాయి చెల్లించకుండా, జనరల్గా విధుల్లో చనిపోయిన వారికి కూడా 1 రూపాయి చెల్లించకుండా మరి వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వాలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50-60 లక్షల మంది స్కీమ్ వర్కర్లంతా ఈరోజు ఎక్కడ వాళ్ళెక్కడ నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడే నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్ వర్కర్లను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 24,000 రూపాయలు ఇవ్వాలి, కనీస పెన్షన్ ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. వీటన్నిటిని మంజూరు చేయని పక్షంలో భవిష్యత్తులో తీవ్రతర తల్లిని మించిన తీర్థం, తండ్రిని మించిన క్షేత్రం ఎక్కడైనా ఉంటాయా? పైగా నా తల్లి సామాన్యురాలా పార్వతీదేవి, నా తండ్రి సామాన్యుడా పరమేశ్వరుడు. వీళ్ల చుట్టూ తిరగడం కంటే భూమండలం తిరగడం అనేది ఎక్కడైనా ఉందా అసలు? యక్ష ప్రశ్నలో ధర్మరాజు కూడా మాట, తల్లి కంటే ఎవరయ్యా గొప్పవాడంటే భూమి. భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు. యక్ష ప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అది. అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు, తండ్రిని మించిన ఆకాశం ఎవరు, మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా. తమ్ముడు పెడితే వెళ్ళాడు, వాడు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం ఇక్కడ. అందుకని ఈయనకి తెలివితేటలు వేరు, ఇంకా సారం గ్రహించాడు. మాతృభాష కదా, సారం గ్రహించాడు. అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మధ్యన కూర్చోబెట్టేసింది ఈవిడ. గజ చర్మం లాగి కూర్చోబెట్టేసి ఈయన కూర్చున్నాడు అక్కడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన ఫలితం అయితే నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించి తల్లిదండ్రులకి సేవ చేస్తారా? అంటే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం. ఇది ఎవరికి కావాలమ్మా? 60 అడుగులు 6 అడుగులు, దాని నిండా ఏవో ఆకులు పోసాం. మేం చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు. మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి, ఇదంతా అహంకారమే తల్లి, ఇదంతా అహంకారమే. నీకు వినాయకుడు అక్కర్లేదు. అందరూ రావడం, చూడడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లు, నువ్వు బాగా చేయడం, అందులో నీ చీర, దాని అంచు, ఇవన్నీ కావాలి నీకు. వినాయకుడు అవన్నీ అక్కర్లేదు. ఈ చీర కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుండేది అంతే. ఫోటో చూశాక మన కామెంటరీ ఇంతే. వినాయకుడు పూజ చేసేవా లేదా, మనకు అర్థమైందే లేదా? అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు. మన అమ్మ ఎక్కడుంది, మన నాన్న ఎక్కడున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అత్తమామలు ఎక్కడున్నారు? అత్తమామలేమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా, కోడలేమో వ్రతాలు చేస్తుందా? ఇంతకంటే పనికిమాలిన పని ఉందా?
పోరెట్టేసి మొగుడిని పట్టుకెళ్ళి పారేసి అక్కడ బారే మనం ఎవరు చేస్తారు, ఈ ముసలావుడికి ఎవరు చేస్తారని పారేసి వినాయకుడికి మాత్రం చేసి వినాయకుడికి ఇంతలా పొట్టటగానే దేవుడు కరుణిస్తాడా? నీ అత్తమామలు నువ్వు ఎలా చూశావు? దేవుడికి తెలియదా? అత్తగారు వృద్ధాశ్రమంలో ఉంటుందా? నువ్వు ఇక్కడ వినాయకుడికి ఉండ్రాలు పెడతావా? దేవుడు మాయ చేద్దామనా? మన ధర్మాచరణ పరమహంస చెప్పింది అది. తత్వాంకురాలు, మన పూజలన్నీ తత్వాంకురాలు. అంటే అంకురం అంటే మొలక కదా, ఆ మొలకలో తత్వం ఉంది. పాలనలో అవకతవకలు, ఆటుపోట్లు చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తడం అనేది కాకుండా ముఖ్యంగా బ్రాహ్మణులకి చాలా అగచాట్లు వచ్చి పడ్డాయి. మాకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషను దీంట్లో పిల్లలకు చదువులు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ అన్నీ బాగా జరిగి వారి దయ వల్ల బ్రాహ్మణులు లబ్ధి పొందారు. కానీ ఈ రోజున జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ముందంజలో కార్పొరేషన్లో ఉన్నటువంటి పథకాలు మొత్తం కూడా ఎత్తేయబడ్డాయి. సరే, అవన్నీ తీసుకుపోయి నవరత్నాలు, దశరత్నాలు వాటిల్లో కలిపారు అని అంతవరకు కూడా బ్రాహ్మణులు తృప్తి పట్టడం జరిగింది. ఇప్పుడు చిట్ట చివరికి కార్పొరేషన్ తీసుకుపోయి బీసీ దానిలో కలిపేటప్పటికీ అసలు మేము కులంలో బ్రాహ్మణమా ఇతర కులమా అనేటువంటి ఒక సంశయం ఏర్పడే పరిస్థితికి మాకు తీసుకొచ్చారు ఈ ఘనమైన ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నప్పటికీ కూడాను సదరు బ్రాహ్మణ కులంలో నుంచి ఎన్నిక కాబడినటువంటి మంత్రులైతే ఏమి, ఎమ్మెల్యేలు అయితే ఏమి, డిప్యూటీ స్పీకర్ అయితే ఏమి, ఈ సంఘాలలో ఉన్నటువంటి కుల పెద్దలైతే ఏమి, అందరూ కూడాను ఈ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది కదా, మనకు అసలు గుర్తింపు లేకుండా పోయింది అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా మర్చిపోయి వారితో పాటు సహకరించి ముఖ్యమంత్రి గారితో బ్రాహ్మణులకి ఎసరు తీసుకొచ్చి పెట్టారు. బ్రాహ్మణుడంటే ఒక కులంలో గౌరవించబడి ఎదురు ఒక బ్రాహ్మడు ఎంత కోటీశ్వరుడైనా, ఎంత సీఎం ముఖ్యమంత్రుల పదవుల్లో ఉన్నవాళ్ళైనా కూడా బ్రాహ్మడు కనపడితే పేదరికంలో ఉన్నవాడికైనా ఈ రోజున చెయ్యెత్తి నమస్కరించేటువంటి దృష్టిలో ఉన్నటువంటి ఆ కులానికి ఉన్నటువంటి విలువ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. అసలు ఆ కార్పొరేషన్కి ఉన్నటువంటి విలువ పోయింది. చివరికి బ్రాహ్మణులందరూ కూడాను దీనికి ఏమీ ఏకమయ్యి చేయలేని పరిస్థితికి రావటం కూడా సిగ్గుచేటుగా ఉంది. మాకు ఒక ఛాన్స్ ఇస్తే ముఖ్యమంత్రి అవుతామని 13 జిల్లాలలో బ్రాహ్మణులందరితో దండోరాలు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొండి చేతులు చూపించారు చిట్ట చివరికి బ్రాహ్మణులందరికీ కూడాను. చాలా బాధాకరమైన విషయము. ఈ విషయంలో కూడాను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, సీతంరాజు సుధాకర్ గారు కానీ, బ్రాహ్మణ సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడాను మొత్తం మమేకమయ్యి కార్పొరేషన్ నిలబెట్టాలని చెప్పనని వేడుకుంటున్నాము. కొంచెం మల్లాది విష్ణు గారు ఉన్నప్పుడు దానిలో ఏ పథకాలు రాపోయినా కూడాను మాకంటూ ఒక కార్పొరేషన్ ఉన్నది అని చెప్పుకోవడానికి ఒక ఘనత ఉంది. సీతంరాజు సుధాకర్ గారు చైర్మన్ అయిన తర్వాత అసలు కార్పొరేషన్ ఉందని చెప్పుకునే ఘనత కూడా పోయింది. కాబట్టి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయము. కన్న తల్లి నీడని పడగొట్టినట్టు అయిపోయింది. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది బ్రాహ్మణులకు దిక్కు లేకుండా కన్న తల్లి నీడని పడగొడితే ఒక బిడ్డ ఎట్లా అనాథగా అవుతారో ఆ రీతిలో చేశాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా కూడాను ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకొని బ్రాహ్మణులకి న్యాయం జరిగేలా చేయకపోతే బ్రాహ్మణులు మొత్తం కూడాను శిబిరాలు వేసుకొని ధర్నా చేసి సాధించే వరకు కూడాను బ్రాహ్మణులు వదిలిపెట్టరని తెలుసుకోవాలి. ఇంకోటి, బ్రాహ్మణులు ఎంతవరకు కూడా సామరస్యతగా పోతారో బ్రాహ్మణుడు ఆగ్రహానికి కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు శాపిస్తే బ్రాహ్మణుడి మంత్రోచ్చారణతో ఏదైనా కూడా శాపాన్ని తొలగించుకోవచ్చు. బ్రాహ్మణుడే శాపిస్తే ఆ బ్రాహ్మణుడి శాపానికి ఇంకా అవరోధాలు లేవనేది కూడా ఆయన తెలుసుకోవాలని ఈ ముఖంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. నా పేరు మారుతి శర్మ, ఒక బ్రాహ్మణ రాష్ట్ర నాయకురాలిగా పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సెక్రటరీగా ఉన్నాను. ధన్యవాదాలు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. నా పేరు సముద్రాల హనుమంతరావు, తెలుగుదేశం అధికార ప్రతినిధి, కర్నూలు జిల్లా, బ్రాహ్మణ అన్యాక్రాంతుల ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్. తెలుగుదేశం ప్రభుత్వంలో 60 సంవత్సరాల నుంచి ఎవరికైనా బ్రాహ్మణ కార్పొరేషను 500 కోట్లతో ఇవ్వడము, సప్త ఋషుల పేర్లు పెట్టి ప్రతి ఒక్కరికి బెనిఫిట్లు అనేటివి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కడుపు నిండా అన్నం తిన్నాడంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే తిన్నారు. మందులైతేనేమి,
తర్వాత వాళ్లకు దారి ఖర్చులకైతేనేమి, వృద్ధులు ఇద్దరుంటే కూడా ఇద్దరికి పింఛన్లు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేషన్కు చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఆ కాలంలోనే 12/20/2014లో బీసీ కార్పొరేషన్లో చేర్చాలని ఆ రోజు కూడా నిర్ణయం తీసుకుంటే అంత నాయకులమంతా కలిసి అక్కడికి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆ కాలంలో విన్నవించుకోక బ్రాహ్మణ నాయకుల మాటలు ఆయన ఇది చేసి గౌరవించి వారికి లేకుండగా ఎండోమెంట్కు కలిపే విధంగా ఆయన చేసి ఘనత జీవో 106 అదన్నీ చేసి పెడితే కూడా అంత సక్రమంగా జరుగుతూ ఉన్నింది. అయితే ఇప్పుడున్న సీఎం గారు 1000 కోట్లు ఇస్తాను మీకు అని మేనిఫెస్టోలో చెప్పి ఆ 1000 కోట్లు కూడా ఏమీ కూడా ఇవ్వకుండా ప్రలోభాలకు దారి తీసుకుంటూ బ్రాహ్మణులను తప్పుదారి పట్టి 40 లక్షల మంది బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసుకున్న విధంగా ఉంది. ఒక్క స్కీమ్ కూడా రాలేదు. ఈ బ్రాహ్మణ మనోభావాలు ఇది ఎలా విధంగా దెబ్బతిస్తున్నాయంటే అన్ని పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులందరూ ముందుకు రావాలి. ఈ విధంగా వస్తే కూడా చాలా మటుకు ఇదిగా ఉంది. ఐవీఆర్ కృష్ణారావు గారు ఈ కార్పొరేషన్ని ఎంత తీశారంటే అంత. ఇప్పుడు వచ్చిన చైర్మన్ సుధాకర్ బాబు గారు ఏమి చైర్మన్ అని నిర్వాహం చేసి పారేశారు. అదేవిధంగా మల్లాది విష్ణు, కోన రఘుపతి గారు కులము పేరు చెప్పి సీట్లు సంపాదించి పదవులు అనుభవిస్తున్నారు. మీకు సిగ్గు మర్యాద అనేది ఉంటే బ్రాహ్మణుల మీద ఖచ్చితంగా మీరు ఇది చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వినవించుకోవాలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది అగ్రవర్ణాల్లో కొన్ని ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, తీయండి.
कभी भी जब तक गरीब आवाम के फेवर में स्कीम्स पॉलिसीज बनेंगे सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया सपोर्ट करेगा, वरना जिस हद तक सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया आवाम के साथ खड़ा है, आवाम के लिए ही है, आवाम के लिए ही बना है। और జిల్లా కార్యదర్శి జుబైర్ అహ్మద్ ఖాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. देखना या सुनना पड़ रहा है, जब से दूसरी मरतबा इक़्तिदार में आए हैं वो ज़्यादा से ज़्यादा होते जा रहे हैं। आसाम के अंदर जो वाक़या है उनके ऊपर जो ज़्यादती की गई है उसके मुताबिक जो एसडीपीए प्रोटेस्ट कर रही है और जो डिमांड है एसपी को सस्पेंड करना और भारतीय जनता पार्टी को उसका जिम्मेदार कहलाना, उसके हर कदम में पॉपुलर फ्रंट ऑफ इंडिया भी उनके साथ हर कदम में उनके साथ चलेगी। इंशाल्लाह यहाँ पर आए हुए सभी भाई अपनी कुर्बानी देकर आएंगे तो कल वो हालत हमारे पर भी आ सकते हैं। इसलिए हम सबको एक आवाज़ के ऊपर लब्बैक कहकर मैदान में आना होगा। जैसे NRC-CA के वक्त एक इन पीछे ने हटुम बोला वाला बोला थे और वो पीछे हटा। अगर हमें जमहूरी अंदाज तो इंशाल्लाह हमें जुल्म के खिलाफ आवाज़ उठाने में पहली पक्ष में रहेंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम। मित्रुलारा, నిన్న అస్సాం రాష్ట్రంలోని దరాంగ్ జిల్లాలో షిజాపూర్ ప్రాంతంలో 800 మంది ప్రజల యొక్క ఇళ్లపైన దాడి చేసి చాలా అమానుషంగా వారిపైన లాఠీ చార్జీలు చేసి వాళ్ళ ఇళ్లను కూలగొట్టేటువంటి ఆ ప్రయత్నానికి నిరసనగా ప్రజలు జరిపినటువంటి నిరసన పైన అమానుషంగా లాఠీ చార్జీలు కాల్పులు జరిపి 2 ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం అస్సాం దరాంగ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ చేసింది. అంతేకాకుండా ఆ కాల్పుల్లో దాదాపు 20 మందికి పైగా ప్రజలు బలైనారు. దానితో పాటు ఆ కాల్పులకు బలైనటువంటి ప్రజలపైన పోలీసుల యొక్క దాష్టికాన్ని, చివరకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కెమెరామెన్లు జరిపినటువంటి దౌర్జన్యాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మన దేశంలో అనేక రూపాల్లో నివాసాలు లేక బాధపడుతూ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా 20 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. అలాంటి ఆ ప్రజలకు సంబంధించినంత వరకు వారి జీవించే హక్కు ప్రకారం వారికి సంబంధించినటువంటి నివాస యోగ్యతను కల్పించడము, దానికి సంబంధించినటువంటి చర్యల్ని ప్రభుత్వాలు చేపట్టడం అనేది వారి కనీస హక్కు. గత 50 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉన్నటువంటి ప్రజలకు కనీసమైనటువంటి పునరావాస వసతుల్ని కల్పించకుండా వాళ్ళ నివాసాలని తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అది మానవ హక్కులకే వ్యతిరేకమైనటువంటిది. దీనికి పాల్పడినటువంటి ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులను తక్షణం సస్పెండ్ చేసి విచారించి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని కర్నూలు ప్రజా సంఘాలు, ముఖ్యంగా ఎస్డిపిఐ, పిఓపి, ఇతర సంఘాలన్నీ కూడా దీన్ని కోరుతూ ఉన్నాయి. అదేవిధంగానే అమానుషంగా కాల్పులు జరిపి 2 ప్రజల్ని పుట్టన పెట్టుకున్నటువంటి పోలీసు అధికారులపైన తక్షణం హత్య నేరం క్రింద వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ అధికారంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఎస్పీని తక్షణం అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి తగినటువంటి విచారణ జరపాలని కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మిత్రులారా, ఈ అమానుషమైనటువంటి ఈ ఆగడాలు ఈరోజు కేవలం మన జీవితానికి సంబంధించిన ఏదో ఒక రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కులము, మతము, భాష, జాతి, ప్రాంతము పేరుతో అనేక రూపాల్లో మన దేశానికి సంబంధించినటువంటి కేంద్ర ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే నిన్న అస్సాంలో పోలీసులు అమాయక ముస్లిం పేద కుటుంబాలపై చేసిన దమానకాండకు నిరసిస్తూ ఎస్డిపిఐ జాతీయ స్థాయిలో యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కర్నూలు కలెక్టరేట్, స్థానిక కలెక్టరేట్ దగ్గర కూడా కర్నూలు నగర కమిటీ ఎస్డిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. మిత్రులారా, నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం నిన్న అస్సాం రాష్ట్రంలో అక్కడ నివాసం ఉండే
800 నిరుపేద ముస్లిం కుటుంబాలకు అక్కడ స్థానిక బీజేపీ ప్రభుత్వం వాళ్లకు అక్కడి నుంచి ఖాళీ చేయాలని వాళ్ళపై ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళు గత 70-60 ఏళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు మేము ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే మాకు వేరే చోట పునర్వాసం కల్పించండి అని ప్రభుత్వానితో ఒక న్యాయమైన డిమాండ్తో వాళ్ళు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం మీరు చేస్తారా అని అక్కడ స్థానిక పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జ్ చేసి అత్యంత దారుణంగా ఆ లాఠీ చార్జ్ చేయడమే కాకుండా అక్కడ ఫైరింగ్ చేయడం జరిగింది. అందులో ముగ్గురు నిరుపేద ముస్లింలు అక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఏదైతే పోలీస్ యొక్క దమనకాండకు నిరసనగా మేము దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వెంటనే అక్కడ స్థానిక జిల్లా ధవాంగ్ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలి. ఆ యొక్క కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చాంద్, నగర కార్యదర్శి ఎస్డిపిఐ. ఈ మధ్యకాలంలో గమనించిన విషయం ఏంటంటే, మేము వెహికల్ చెకింగ్లో మాకు దొరికిన కేసులు, నాకు పట్టుబడ్డ వ్యక్తుల్ని మేము విచారించగా తేలింది ఏంటంటే, కరీంనగర్ వచ్చేసి నాందేడ్, తర్వాత చంద్రాపూర్, నాగ్పూర్ ఈ రూట్లన్నింటిలో కలుపుతూ ట్రాన్స్పోర్టేషన్ జరిగే మార్గ మధ్యలో కరీంనగర్ ప్రముఖంగా ఉంది. ఈ ప్రాంతాల నుండి గాంజాయి కానీ, గుట్కా కానీ, తర్వాత ఇంకా ఫేక్ కరెన్సీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉన్నాయని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత మేము వెహికల్ చెకింగ్లో రోడ్డు మీద కార్లను, లారీలను, ట్రాన్స్పోర్ట్ వెహికల్లను మాత్రమే చెక్ చేస్తున్నాము. ఆర్టీసీ బస్సులను చెక్ చేయట్లేదన్న విషయం స్మగ్లర్లు గమనించి బస్సుల ద్వారా ఈ స్మగుల్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు ఉండి ఆకస్మిక తనిఖీలు ఈరోజు నిర్వహించడం జరిగింది. కరీంనగర్ సిపి గారు శ్రీ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో స్నిప్పర్ డాగులు, తర్వాత ఫింగర్ ప్రింట్ డివైజు, డ్రోన్ కెమెరాలు, తర్వాత టాస్క్ ఫోర్సు, తర్వాత ఏసీపీ టౌన్, ఇన్స్పెక్టర్లు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, మిగతా సిబ్బంది అందరం కూడా ఈరోజు వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీల్లో మాకు నిషేధితమైన పొగాకు ఉత్పత్తి నంబర్ దొరికింది. అదేవిధంగా ఒక 10 కేజీల గాంజాయి కూడా ఇక్కడ మాకు దొరికింది. తెచ్చిన వాళ్ళని ఎవరో పోలీసుల యొక్క సందడిని చూసి బ్యాగ్ అక్కడే వదిలేసి పారిపోయారు. అతని గురించి తీవ్రంగా గాలిస్తున్నాము. ఈ 10 కేజీల గాంజాయి మేము సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గాంజాయి విషయంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. గాంజాయిని సరఫరా చేసిన, గాంజాయి అమ్మినా కూడా అత్యంత కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి బెయిల్ కూడా దొరకకుండా లోపల పంపించడం జరుగుతుంది. ఈ కఠినమైన ఆదేశాలు ఈరోజు మాకున్నాయి కాబట్టి గాంజాయి మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. ఈ నెల 27న అన్ని అఖిలపక్ష తరపున ఈరోజు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27న బంద్ పిలుపునిచ్చాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి సంఘాలుగా ఈరోజు సెప్టెంబర్ 27న బంద్ పిలుపునిస్తూ ఉన్నాం.
ఎందుకోసం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య అంతా కూడా ఈరోజు పట్టించుకోవడానికి ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అమరులైన్లో ఆ అమరుల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంటే అదే ఈరోజు విద్యార్థులు బలిదానాలు చేసుకుంటున్నారు తప్ప ఈరోజు విద్యార్థుల పట్ల కనికరం చూపే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా ఏదైతే కేజీ టు పీజీ అన్నారో ఈరోజు కేజీ టు పీజీ విద్య ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ కళాశాల కానివ్వండి, ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, ఈరోజు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈరోజు విద్యా సంస్థలను ప్రారంభించి వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు తెరవబడుతున్నది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ లేక విద్యార్థులు ప్రభుత్వ కళాశాలకు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలకు రాలేని పరిస్థితి ఈరోజు విద్యార్థి సమస్యలకు ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ప్రభుత్వ కళాశాలలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు విచ్చలవిడిగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా బంద్ను పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని బంద్ పిలుపునిస్తున్నాం. ఈ బంద్కు విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అందరూ కూడా ఈ బంద్ని పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నాం. చెరుకు రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తెలియని విషయాలు కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, జగిత్యాల, బోధన్ చాలా ప్రాంతాలలో చెరుకు పండిస్తుంటే ఆనాడు ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఆ ఫ్యాక్టరీని నడపాలని చాలా సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడారు. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గారి కుమార్తె కవిత గారు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి చెరుకు కొనుగోలు చేస్తామని చెప్పింది. ఈ రోజు మీరు ఎట్లయితే చెప్తుండ్రో
ఆనాడు ఆ రైతులకు యాజమాన్యం ఇవ్వాల్సిన పంట కొనుగోలు చేసి వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెండింగ్ ఉంటే వాటి అన్నిటి నిధులను కూడా విడుదల చేయించి పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, సభల ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది. ఇవాళ మీ దగ్గరికి పెద్దలు మీ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు కావచ్చు, కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా మా పెద్దక్క మీ అభిమాన నాయకురాలు గీతక్క, అదేవిధంగా మిత్రుడు మదన్ మోహన్, గిరిధర్, మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యను తెలుసుకొని మీ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఒత్తిడి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్న ఈ వేదిక మీద నుంచి, వరి కూడా ఈరోజు రాష్ట్రంలో కొనలేని పరిస్థితి. నేనేమన్నా వేలాది మంది రైతులు కదం దొక్కితే నేను ఆశ్చర్యపోయినా. ఏ రాజకీయ పార్టీ లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇన్ని వేల చెరుకు రైతులు రోడ్డెక్కిందంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని చెప్పి నేను సురేష్ షెట్కార్ అన్నతో మనోళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి కనుక్కోండి, అక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళతో నాకు మాట్లాడించండి అని చెప్పి నేనే మీ సమస్య ఏందో కనుక్కుందాం. ఎందుకంటే ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సమస్యల మీద శాసనసభలో, అదేవిధంగా శాసన మండలిలో మీకు తెలుసు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆయన రైతే కాదు రైతు సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి. కొందరు యాదవులు మాటకు వస్తే ఆ పాపం ఆ పేదల దగ్గరకు వచ్చి మంత్రి ఇల్లు తీసేస్తున్నాడు,
మంత్రి రోడ్డు వేసి మీ ఇల్లు కొట్టేస్తాడు, మిమ్మల్ని ఖాళీ చేయిస్తాడు, మంత్రి మోసం చేస్తాడు, గతంలో ఏం చెప్పాడు మంత్రి ఇప్పుడేం చెప్పాడు అని చెప్పి పదే పదే పాపనాయుడికి వచ్చి ఉర్రతా ఉండేవాళ్ళు. ఈరోజు పత్రికా విలేకరులు అందరూ కూడా వచ్చారు. గోడ కట్టిన తర్వాత ఆ ఇళ్ళకి సంబంధించి ఎంత గ్యాప్ ఉంది అనేది, దాదాపు 10 అడుగులు రోడ్డు వస్తుంది అని కూడా చెప్పాం. తర్వాత ఆ ఇల్లు అయితే జారిపోయిన ఇళ్ళకు కూడా సాయం చేసి అందరికీ ఇక్కడే ఉండి శాశ్వతంగా ఇక్కడ కాలువలో ఈ నెల్లూరు నగర ప్రజలు అందరూ కూడా చూశారు. ఈ రోడ్డును పోతుంటే ఎన్ని పందులు ఈ కాలువలో దొల్లుతున్నాయో, నీళ్లు వదిలినప్పుడే ఇళ్ళకి చెమ్మ వస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు సగమైంది, ఇంకో సగం వచ్చే సీజన్లో కంప్లీట్ చేస్తాం. నేను చెప్పాను 2 నెలలు 3 నెలలు నా కోసం ఖాళీ చేసి ఇవ్వండి, ఆ బాడీకి కూడా నేనే భరిస్తానని చెప్పాను, కొంతవరకు అని చెప్పాను. అలాగే సాయం చేస్తున్నాం. ఈరోజు అన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మాకు ఇంకొక రోడ్డు వచ్చింది, ఇక్కడున్న మా ఆస్తి విలువ పెరిగింది అని కూడా చెప్పారు. దాదాపు 12 మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500 కోట్ల నిధులు ఒకే రోజులో మరి సీవరేజ్ ప్లాంట్ల గురించి, మరి మంచినీటి సౌకర్యం గురించి ఏదైతే శాంక్షన్ చేసిందో, మరి దానికి అనుగుణంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి, మరి అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి ఆదేశాల మేరకు చిల్కానగర్ డివిజన్లో మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఆహార నిశలు ఏదైతే ప్రజల గురించి ఆలోచించే ఏకైక సీఎం మరి కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. మరి కేటీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా STP ప్లాంట్లను 31 STP ప్లాంట్లను మరి తెలంగాణలో ఏర్పాటు చేయాలి. మరి దాంతో మురుగునీటి శుద్ధి గురించి మరి ఎంతో తోడ్పాటు అవుతుందని చెప్పేసి వారు భావించడము, మరి అదేవిధంగా మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఏదైతే మంచినీళ్ళు 24 గంటల మంచినీళ్ళ సదుపాయం ఉండాలన్న ఉద్దేశంతో 1200 కోట్లను ఏదైతే కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారితో మాట్లాడి మరి శాంక్షన్ చేయించడం నిజంగా కూడా హర్షణీయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి యావత్తు తెలంగాణ నిజంగా కూడా ఎంతో హర్షిస్తూ ఉన్నది. ఇటువంటి నాయకుడిని మరి కేసీఆర్ లాంటి నాయకుని పొందినందుకు అందరూ కూడా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఉప్పల్ ప్రజానీకం తరఫు నుంచి మేము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మరి అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారికి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, చిల్కానగర్ డివిజన్ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మరి పాలాభిషేకం కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి టీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నా పేరు సురేష్ అండి. రోటరీ క్లబ్ ఆఫ్ సిటీ ప్రెసిడెంట్ నేను. మా యొక్క రోటరీకి సంబంధించిన భాగంలో మేము హైదరాబాద్లో ఉన్న 40 రోటరీ క్లబ్లు అన్నీ కలిపి, ఇది కాకుండా వివిధ NGOలను కలుపుకుంటూ వెళ్తుంటూ మేము ఈ స్టాప్ ఇండియా స్ప్లిట్టింగ్ అంటే భూమి వేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకుని దాన్ని ప్రమోట్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసాం అనమాట. ఇది ఆల్రెడీ బెంగళూరు, పూనా, విశాఖపట్నం మన చోట ఆల్రెడీ స్టార్ట్ అయింది. హైదరాబాద్లో మేము ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. దానిలో భాగంగా మా యొక్క యూత్ వింగ్ అంటే రోటరీ కన్నా
చిన్న వయసులో ఉన్నటువంటి 18 నుంచి 30 ఏళ్ళ వయసు వాళ్ళందరూ కూడా రోడ్ ట్రాక్టర్స్ అంటాం. వాళ్ళందరూ కలుపుకుంటూ ఈ రోజున ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ కమ్. సో స్టాప్ ఇండియా స్పిట్టింగ్ అనే కంపెనీ మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఇది బెంగళూరులో బాగా సక్సెస్ అయింది. సో మన హైదరాబాద్లో చాలా మంది ఉమ్మడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందరికీ ప్రజలకు అవగాహన కల్పించి హైదరాబాద్ అందరినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఫ్లాష్ మాబ్ మా యూత్తో కూడా రోటరీ యూత్తో కూడా మేము చేసాము. ఇది 15 రోజులు అక్టోబర్ 2 వరకు కూడా చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఉమ్మొత్తు మనం పబ్లిక్ ప్లేస్లలో ఉమ్మొత్తు ఎదుటి వాడిని కూడా ఉమ్మనియద్దు. ఇది మేము చేస్తున్న కంపెనీ. సో మీరందరూ కూడా దయచేసి అందరు ప్రజలలో కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉమ్ముతున్నా కూడా చూసి వాళ్ళకి అవగాహన కల్పిస్తే, ఎందుకంటే కరోనా వల్ల ఇప్పుడు 3 చెప్తున్నారు. మాస్క్ పెట్టుకోవడం, చేతులు కట్టుకోవడం, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్, దాంతోపాటు ఉమ్మడం కూడా స్టాప్ స్పిట్టింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉమ్మే ఉమ్ము వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.